జగన్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా. ఒక మహిళా శాసనసభ్యురాలు అక్క 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 అంటూ ఆమె చుట్టూ తిరిగావు జగన్ రెడ్డి గారు. అన్నా 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 అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చుట్టూ తిరిగావు. మరి అలాంటి కుటుంబం మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఉచ్చ నీచాలు మరిచే రీతిలో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ అసహించుకునే రీతిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను సైతం సమర్థించే విధంగా తప్పేమన్నాడు ప్రసన్న. విమర్శలుంటే విమర్శలు చేయాలా, అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసుకోవాలా అన్నావు. మరి ఇదే వ్యాఖ్యలు నీ కుటుంబ సభ్యుల మీద చేస్తే జగన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మీరు ఇదే అంటారా? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలి. పాపం జగన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఎంత విచిత్రంగా సాగిందంటే అడుగడుగున ఒక 4-5 పాయింట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. 7 నియోజకవర్గాల నుంచి జనాలను సమీకరించారు. 4 పాయింట్లు 7 నియోజకవర్గాలు. పాపం ఆడ ఆగటం, జనం పల్చగా ఉండటంతో వెహికల్ కదలదు, ఆడే ఉంటుంది. జగన్ రెడ్డి గారు వెలుపులకు వస్తారు, ఇట్టి అంటారు, మళ్ళీ లోపల కూర్చుంటారు, మళ్ళీ వెనక నుంచి రండి 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 అంటాడు. ఇవన్నీ నేను చెప్పడం కదా జగన్ రెడ్డి గారు స్పష్టంగా టీవీల్లో మొత్తం కూడా అన్నీ వచ్చాయి. కాబట్టి జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పునరాలోచన చేసుకుని మీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలా, నెల్లూరు జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాలా. నెల్లూరు గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వీటికి క్షమాపణ చెప్పాలా అని కోరుకుంటూ పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా. ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసి చేయి విరగొట్టారో, అదేవిధంగా గవర్నమెంట్ గోడ ఎవరైతే పగలగొట్టారో, ఎవరైతే నడి రోడ్డు మీద పోలీస్ యాక్టు ఉల్లంఘించి నిరసన ధర్నాలు చేశారో వారందరి మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలా. ఆ కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని కోరుకుంటున్నాను. జగన్ రెడ్డి గారు పాపం మీరు మాట్లాడుతూ ఉంటే మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడు బాయిలు దూకమన్నారు, 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తా అన్నారు, వస్తే ఇదే పద్ధతి అన్నారు. మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫా 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 అంటున్నారు. ఏంద్ర స్వామి రఫా రఫా? ఏంద్ర రఫా రఫా? ఇదేమన్నా టెంకాయ చెట్లా? రఫా రఫా అరటి చెట్లా? రఫా రఫా అవునాయా? జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫా 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 అంటున్నారే. 16 నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధిక్కరించి ఈదుల్లోకి వచ్చా. ఆ 16 నెలలు నా